కావేరీ నీళ్ళ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఒకనొక టైంలో బహుశా ఒక చిన్న ఇంటరప్షన్ అక్కడ వచ్చింది. నీళ్ళ విషయం గురించి వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉదయనిధి స్టాలిన్ చేసిన కమెంట్స్ కాంట్రవర్సీకి దారితీశాయి, పెను సంచలనంగా మారాయి. అయితే డిఎంకే ఏముంటోంది, వైగో లాంటి వాళ్ళు ఏమంటూ ఉన్నారు, లేదు ఇదేం కరెక్ట్ కాదు, అలా అనలేదు, ఇది వాళ్ళు అంటున్న మాటలు. డిఎంకే ఏమంటుందంటే ఎలన్ గోవల్ లాంటి వాళ్ళు అసలు త్రిష పేరే ప్రస్తావించలేదు ఉదయనిధి స్టాలిన్, అలాంటప్పుడు ఉదయనిధిని ఎందుకు అంటూ ఉన్నారు అనేది ఎలన్ గోవల్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇటు ఉదయనిధిని కట్టడి చేసేందుకే ఇలా చేశారనేది కనిమూయి విమర్శ. అంటే అర్థం చేసుకోండి అక్కడ ఏం జరుగుతోందనేది. ఈ క్రమంలోనే త్రిష విజయ్కి కాల్ చేశారు, మాట్లాడారనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అసలు ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి, ఇంకా యాక్షన్లోకి సివియర్గా వెళ్ళే అవకాశం ఉందా, ఏం జరిగే అవకాశం ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇటు త్రిషకి అలాగే విజయ్కి మధ్య జరిగిన కాన్వర్సేషన్పై ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది, ఇంకా ఎటువంటి సూచన ఇచ్చారని చెప్పి అక్కడ తెలుస్తుంది? సచిన్, ఏదైతే నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాం ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి వాక్యాల పట్ల తీవ్ర దుమారమే రాజకీయంగా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిష ఇవాళ సీఎం విజయ్ కు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫోన్ చేసి ఆ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ పట్ల ఏదైతే మాట్లాడినటువంటి మాటల తీరు పట్ల కూడా కొంత భావోద్యానికి లోనైతూ కూడా సీఎం తో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అదే రకంగా మహిళలకి రక్షణ కల్పించాలి, అదే రకంగా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి మహిళలు బాధ్యతలు కూడా రక్షణ కల్పించాలని ప్రభుత్వం అంటూ కూడా తెలియజేస్తుంది. ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి వాక్యాలు కూడా ఆమె తెలియజేస్తూ కొంత భావోద్యానికి లోనైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం విజయ్ కూడా కొంత ఓదార్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా మా ప్రభుత్వ హయాంలో ఎవరైతే మహిళల పట్ల ఎంత వారైనా కూడా ఈ ఎలాంటి అసభ్యకరణ ప్రవర్తించినా లేకపోతే మహిళలను కించపరిస్తే మాత్రం మేము ఎక్కడ ఉపేక్షించమంటూ కూడా సీఎం విజయ్ తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా వీరిద్దరి మధ్య ప్రధానంగా ఈ యొక్క ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి ఆ వాక్యాల మీదనే ఎక్కువ చర్చ నడిచినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. మహిళల పట్ల ఎవరైనా కావచ్చు అసభ్యంగా ప్రవర్తించినా మాట్లాడినా అలాంటి వారిని మాత్రం మీరు ఉపేక్షించకుండా మీ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె చాలా స్పష్టంగా తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అదే రకంగా దానికి స్పందిస్తూనే విజయ్ కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా టీవీకే పార్టీలో ఉన్నటువంటి మహిళలకు అదే రకంగా పూర్తి స్థాయిలో కూడా స్వేచ్ఛనివ్వాలి, ఉన్నటువంటి మహిళలకు ఎవరైతే బాధితులు ఎవరైనా ఉంటే అలాంటి వారి పట్ల కూడా కఠినంగా ఈ యొక్క గవర్నమెంట్ లో వ్యవహరించాలంటూ కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి అంశాలను ఏదైతే విజయ్ని అదే రకంగా త్రిషని ఒక సంబంధం అంటగట్టేలాగా ఒక ఉద్దేశపూర్వకంగానే ఒక వ్యాఖ్యలు చేశారన్న అంశాన్ని కూడా వీళ్ళిద్దరి మధ్య వచ్చినట్టుగా కూడా కొంతమంది ప్రాథమిక సమాచారం మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఆ ఒక ఉదయ్ స్టాలిన్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అదే రకంగా ఒక మాజీ సీఎం కొడుకుగా ఉన్నాడు, మంత్రి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా ఒక మహిళని కించపరిచేలాగా ఒక సభలో మాట్లాడడం అది ఎంతవరకు సబబు, ఇది ఎలా చూడాలంటూ కూడా ఆమె కొంత భావోద్యానికి గురైనట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద మేము ఉపేక్షలను తెలియజేస్తూనే ఈ అరెస్టు అంశం మీద కూడా ప్రధానంగా వచ్చినట్టుగా వీళ్ళిద్దరి మధ్య సంభాషణ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అరెస్టు సంబంధించి కూడా ఖచ్చితంగా ఆ అరెస్టును పూర్తిగా కూడా అతనికి శిక్ష పడేలాగా కూడా మీరు చర్యలు తీసుకోవాలంటూ కూడా త్రిష తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మాత్రం పూర్తిగా ఒక మహిళలకు తమిళనాడు రాష్ట్రంలో పూర్తి సంరక్షణ మీ ప్రభుత్వ హయాంలో ఉండాలి, అదే రకంగా ఎంతటి వారైనా సరే మహిళను కించపరిస్తే మాత్రం మీరు ఎక్కడే కానీ తలవద్దు వంగద్దండి అంటూ కూడా తెలియజేస్తూ డిఎంకే పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కూడా భద్రత కల్పించాలంటూ ప్రధానమైనటువంటి వాక్యాలు కూడా ఆమె సంభాషణలో తెచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా వీటన్నిటి మీద స్పందించినటువంటి విజయ్ పూర్తిగా కూడా ఎంతవారైనా కూడా మేము ఉపేక్షించలేదు, చర్యలు మాత్రం తీసుకుంటామంటూ కూడా చాలా స్పష్టంగా విశ్వాసం మాత్రం తెలియజేసినట్టుగా తెలుస్తుంది. సచిన్, రైట్, అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్న సందర్భంలో, ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతున్న సందర్భం, కనిమోయి కావచ్చు లేకపోతే డిఎంకే అంటుందేంటి, లేదు అసలు ప్రస్తావించలేదు త్రిష పేరు అనేది వీళ్ళు అంటున్నమాట. సో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎటువంటి అంటే ఏ కోణంలో జరుగుతూ ఉంది, ప్రస్తుతం పూర్తిగా ఆయన రిలీజ్ అయ్యారా ఉదయనిధి స్టాలిన్, అండ్ అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి? అంటే ఇంకా పూర్తిగా స్టేషన్ లో విచారణ సాగుతుందన్నది మాత్రం ప్రాథమిక
సమాచారం మనకు అందుతుంది. ఏదైతే ఆ కోర్టులో పోలీసులు తెలియజేసినటువంటి అంశం, మేము ఆ జరిగినటువంటి ఆ సభలో మాట్లాడినటువంటి మాటల పట్ల పూర్తిగా కొంత ఎంక్వైరీ చేయాల్సింది, చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ మీద విడుదల చేస్తామంటూ కూడా చాలా స్పష్టంగా ధర్మాసనం ముందు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇంకా పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క అంశం సంబంధించి ఇంకా విచారణ సాగుతుందన్నది ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. అదే రకంగా పలు సెక్షన్ల గురించి ఏదైతే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మనం ఇంకా కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సెక్షన్స్ మీద కూడా కొంత అనుమానాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత గందరగోళం ఉందని భావించారు. రెండు పార్టీలు కూడా ఈ టీవీకే పార్టీ మాత్రం ఖచ్చితంగా రిమాండ్ తరలించేది, ఆ రకంగా ఉద్దేశపూర్వకంగానే కించపరిచేలాగా మాట్లాడాలంటూ కూడా టీవీకే పార్టీ నేతలు ఆరోపిస్తుంటే, డిఎంకే పార్టీ నేతలు మాత్రం లేదు, ఆ ఉద్దేశం అసలు ఎక్కడే కానీ ప్రస్తావన తీసుకురాలేదన్నది కూడా వారు వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా తదుపరి ఎలా ఉండబోతుంది అనేది ఇంకా ఈ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో విచారణ పూర్తయిన తర్వాత ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం కొంత రాజకీయంగానూ కొంత ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి వచ్చింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తకైతే మాత్రం త్రిష, విజయ్ వీళ్ళ మధ్య ఫోన్ సంభాషణ అంటూ ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుపై విజయ్తో చర్చించాలనేది ఇటు సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. తనకు విజయ్కి లింక్ చేసి డబుల్ మీనింగ్ కామెంట్స్ చేయడంపై త్రిష ఎమోషన్ అయ్యారన్నట్టుగా తెలుస్తుంది. అయితే మహిళలపై అసభ్యంగా మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాలి, వాళ్ళపై కఠిన చర్యలు